శంకుస్థాపన చేసి వేగవంతంగా ఆ దేవాలయాన్ని పూర్తి చేయడం జరుగుతుంది. రికార్డు ప్రకారం లెస్ దాన్ 2% అండి. అఫీషియల్ రికార్డు ప్రకారం ప్రాక్టికల్గా ఇక్కడున్న చర్చల ప్రకారం 23 నుంచి 24% అయితే ఉన్నారు. అందులో అన్య కులాలు ఉన్నారు. కాదు దానివల్ల ఈ ఎస్సీ కేసులు పెట్టి హక్కులు వాళ్ళు కొత్తగా వచ్చేది లేదు. ఎందుకంటే వాళ్ళు ఇతర కులాలు బీసీలు ఉన్నారు, రాజులు ఉన్నారు, అన్ని కులాలు ఉన్నారు, కాపులు ఉన్నారు, తూర్పు కాపులు ఉన్నారు, మతం మారిన వాళ్ళు. వారు ఎలాగో కేసులు పెడతానికి లేదు, వాళ్ళకి రిజర్వేషన్లు లేవు. అది కాకుండా మారిన వారు ఇంకొక 15% సర్టిఫికెట్ చూస్తే హిందూ అని ఉంటుంది, ఎస్సీ హిందూ అని ఉంటుంది. వాళ్ళు చర్చికే వెళ్తారు, తప్పులేదు. నువ్వు క్రిస్టియన్ అని చెప్పుకో. అరకోటోడు ఏమంటాడు, దళిత క్రిస్టియన్స్ హక్కులు పరిరక్షించాలంటాడు. మళ్ళీ నేను హిందూని అంటాడు. ఇప్పుడు అందులో స్పష్టంగా ఉంది, సమ్వన్ హూ ప్రొఫెసర్స్. ఇప్పుడు క్లియర్గా వీడియో ఉందండి. వాడు ఏమన్నాడు, మాకు ప్రార్థించుకోవడానికి చర్చ్ ఇచ్చావు, చదువుకోవడానికి బడి ఇచ్చావు, ఓ కాన్వెంట్ ఇచ్చావు అని మాట్లాడారు. ఓ బ్రిటిషు అని. మాకు ప్రార్థించుకోవడానికి ఒక చర్చిని ఇచ్చావు అంటే ఏంటి దాని అర్థం? మళ్ళీ ఉద్యోగానికి వచ్చేటప్పటికి తూర్చు నేను హిందువుని ఎవడు చెప్పాడు? అరే ఒక ఫేక్ సర్టిఫికేట్ ఏదో మార్కెట్లో వదులుకుని మళ్ళీ అదేదో ఎవడో ఫేక్ సర్టిఫికేట్ వదిలేసాడని ఎవరికి కావాలి? అసలు క్రిస్టియన్ అని చెప్పి క్లియర్గా వాళ్ళ అమ్మ సమాధి ఉంది. అమ్మ సమాధి అంటే మా నాన్న, ఇంకా మా నాన్నకి సమాధి లేదు, మా నాన్న హిందూ అన్నాడు. సరే, అతను ఏది అనేది ఇప్పుడు 50 లక్షల మంది ఉన్నారండి ఇలాగ రాంగ్ సర్టిఫికేట్తో. 50 లక్షల మందిలో అరకోటి నీళ్ళు కోటి ఒకడో ఎవరికి కావాలి? ఎవరు మోసుకు కూర్చుంటే ఎవడో పట్టించుకుని ఉండేవాడు కాదు. ఈ ఊరికి ఎక్కువ ఆగేసి ఎక్కువ మాట్లాడేసినప్పుడు ఓకే, ఒక డిస్కషన్ వస్తుంది. మరి గతంలో ఆ వీడియోలన్నీ ఉన్నాయి. సుప్రీంకోర్టు తీర్పు స్పష్టంగా ఉంది. హూవర్ ప్రొఫెసర్స్ దట్ పర్టికులర్ రిలీజియన్ ప్రొఫెస్ చేస్తే చాలు. ప్రాక్టీస్ ఈజ్ ఈవెన్ మచ్ మోర్ బిగ్గర్. ఈవెన్ ఎ మియర్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఫెయిత్ ఈజ్ మోర్ దెన్ అడిక్వేట్ టు లూజ్. అది రాజ్యాంగంలో ఉంది, కోర్టు చెప్పింది. సో కాబట్టి నేను ఆ చర్చలోకి వెళ్ళలేదు. నువ్వు నమ్మితే నమ్ము. క్రిస్టియానిటీ మంచి మతం, ఎవడో కాదని లేదు, కులరహిత మతం, నమ్ము, ఫాలో అయిపో. అంతేగాని నేను ఫాలో అవుతూ నేను కాదు అంటాం, నాకు దొంగ కేసులు పెట్టే హక్కు ఉండాలంటాం, హక్కుల కోసం పోరాడతాం. మళ్ళీ నిన్న ఎవడో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవడో ఏలూరు అంట, పొద్దున్న పేపర్లో చూసా, ఎవడో వార్నింగ్ ఇస్తాడు నాకు, ఇదిగో ఇలా చేస్తే ఊరుకోనని. ఎవడు ఊరుకోమన్నాడు? రా అక్కడికే రా, ఎవడు ఊరుకోమన్నాడు? ఇలాగ ఎవడు పడతాడు, ఏది పడితే అది స్టేట్మెంటు. ఇంకోటి ఏంటి, సునీల్ కుమార్ బ్లాగ్లో ఒకటి పెట్టారు నిన్న. త్రిబుల్-ఆర్ మన దళిత క్రైస్తవుల హక్కుల గురించి అన్యాయంగా మాట్లాడుతున్న త్రిబుల్-ఆర్కి ఓటు వెయ్యను అని మనమందరము ప్రమాణము చేసుకోవాలి అని చెప్పి ఒక సందేశం ఇచ్చాడు. త్రిబుల్-ఆర్ ఎక్స్ పార్టీ నుంచి పోటీ చేశాడు అనుకో, తెలుగుదేశం నుంచి పోటీ చేశాడు అనుకో, వీళ్ళెవరో మన సభ్యులు ఎవరో, ప్రమాణం చేసిన సభ్యులు ఎవరో ఇలాగా వేయకూడదు వీడికి
అని ఓ తీర్మానం చేసుకుంటారంట. అసలు నిజంగా జరిగిందనుకో, అసలు నాకన్నా అదృష్టవంతుడు, మా పార్టీ కన్నా అదృష్టవంతులు ఎవరైనా ఉంటారా? ఆ 20% తీసేవా, ఆ 80% వీడికిలాగా ఎలాగా ఓ జీసస్ అని ప్రమాణం చేయరు కదా. ఎవడ మనసులో వాడు ఓ స్వామి, ఓహో మరి ఇలాగా నిన్ను వ్యతిరేకిస్తే మరి ఇలా చేస్తారన్నప్పుడు మరి మేమందరం సమ్మతిస్తామంటే 51% వస్తేనే వాళ్ళకి 11 వచ్చింది సీట్లు మొన్న. ఇప్పుడు 80 వచ్చేలా చేశారనుకో, అప్పుడు జగన్మోహన్ రెడ్డికి 40, 20 వస్తాయి. సో దానివలన నా నెత్తిని పాలు పోస్తానంటే నేనెందుకు కాదంటాను రా బాబు. సరే, వేరే పార్టీ వాళ్ళు ఏమనుకుంటారు అది నాకు పక్కన పెడితే, నిజంగా RRRకి ఓటేయను అని మీరు అందరూ ప్రమాణం చేసేసుకుంటే శతకోటి అభినందనలు. ప్రమాణం చేయండి. ఈ ప్రమాణ మహోత్సవానికి RRRకి ఓటేయకూడదు అన్న ప్రమాణ మహోత్సవం ఏదన్నా వైభవంగా జరుపుకుంటే వాళ్ళందరికీ భోజనాలు కూడా నేనే అరేంజ్ చేస్తాను. తెలియజేశా. ఇప్పుడు మొన్న కొద్దిమంది అంటున్నారు, ఓహో అలాగా అయితే మా ఓట్లు అక్కర్లేదని చెప్పి ఎలక్షన్లో నుంచో అని. అలాగే నుంచున్నా. అందుకని ఎప్పుడు 36,000 రాలేదు, ఇక్కడ 70,000-60,000 వచ్చింది. ఓపెన్గా చెప్పుకుంటే 80 వచ్చినాం. సో ఇది రాజకీయంగా నేను చూడలా. నాకు క్రిస్టియానిటీ, నేను మిషనరీ స్కూల్స్లో చదువుకున్నా. నా కాలేజ్ లైలా కాలేజ్, స్కూల్ నిర్మలా కాన్వెంట్లో చదివా. సెయింట్ ప్యాట్రిక్స్ అడయార్లో చదువుకున్నాను. ఆల్మోస్ట్ 5 ఏళ్ళు. నా 10 ఏళ్ళ స్కూలింగ్లో 5 నుంచి 6 సంవత్సరాలు క్రిస్టియన్ స్కూల్స్లో చదువుకున్నా. నాకు ఎనలేని గౌరవం ఉంది. నా మదర్ కూడా స్కూలు, కాలేజ్ అంతా కూడా విజయవాడ అట్కిన్సన్ మ్యారీ స్టెల్లాలోనే చదివింది. విజయవాడ మ్యారీ స్టెల్లా అండ్ లైలా కాలేజీకి మేజర్ డోనరు మా తాత శిరీష్ రాజు గారు. సో ఎనలేని విశ్వాసం ఉంది. బట్ నా విశ్వాసం జోలికి వచ్చి నా గుళ్ళోకి నువ్వు వెళ్తానికి వీల్లేదు, తంతాం, కళ్ళల్లో కారం కొడతాము అని అంటే కొట్టింగ్ చేసుకుంటాము. ఇలాగా ఇప్పుడు నన్ను కొట్టింది ఎవరు? సునీల్ కుమార్ అని గ్యాంగేగా. సరే, ఇప్పుడు మీరు కళ్ళలో కారం కొట్టేస్తున్నారు. దీంట్లో జగన్ గారి పాత్ర ఉందంటారు, సునీల్ గారి పాత్ర ఉందంటారు. ఎంత చీప్ ట్రిక్స్ జగన్మోహన్ రెడ్డి గారు వేస్తాడని నేనైతే అనుకోవట్లా. ఇతను దీన్ని వెనుకున్నాడన్నది నిజం, ఓపెన్. ఇది అఫీషియల్గా బయటికి రావాలి. వస్తుందని అనుకుంటున్నాం. ఎప్పుడు వస్తుందో చూడాలి. కానీ మరి ఎంత హామ్ చేసి ఆ ప్రమాణం ఏదో చేయించారా బాబు అని కోరుకుంటున్నాను.